వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? ఈరోజైతే నేను సింపుల్గా మేకప్ ఎలా వేసుకోవచ్చు అన్నదైతే నేను చూపిస్తున్నాను. మేకప్ అంటే మళ్ళీ భారీ భారీ ప్రొడక్ట్స్ ఉంటాయని మీరు అనుకోవచ్చు. అలాంటిది ఏం లేదు. జస్ట్ వైట్ టోన్ క్రీమ్ అండ్ పౌడర్ యూజ్ చేసి సింపుల్గా మేకప్ ఎలా వేసుకోవచ్చు అన్నదైతే నేను చూపిస్తాను. నేనైతే ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళాల్సి వచ్చినా, ఏమైనా ఫంక్షన్స్ అయినా, చిన్న చిన్న పార్టీస్ అయినా ఇలానే రెడీ అవుతాను. జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడైతే జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని, హిమాలయ ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటాను. బయట ఏమైనా చిన్న చిన్న అకేషన్స్ అయ్యి ఉన్నప్పుడైతే నేనైతే ఇలా రెడీ అవుతాను. సో నేను ఎలా రెడీ అవుతాను అన్నదైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీన్నే ఫాలో అవ్వమని నేనైతే చెప్పట్లేదు. జస్ట్ నేను ఎలా రెడీ అవుతాను ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు అని చెప్పడం కోసమే ఈ వీడియో. ఇలా కూడా రెడీ అవ్వచ్చు సింపుల్గా అని చెప్పడం కోసం మాత్రమే. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మరి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ముందుగా అయితే హిమాలయ ఫేస్ వాష్ ఉంటుంది కదా, సో దీంతో అయితే నేను మొత్తం ఫేస్ అన్నది అయితే వాష్ చేసేసుకుంటాను. సో తర్వాత నేను ఫేస్ పౌడర్, క్రీమ్ ఇటువంటివి అయితే యూజ్ చేస్తాను అనమాట. ప్రతిసారి ఇది డైలీ మార్నింగ్ ఈవినింగ్ కూడా 2 పూటలు అయితే ఇది నేను యూజ్ చేస్తాను. ఇది నాకు చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. పింపుల్స్, నల్లటి మచ్చలు ఇలాంటివన్నీ కూడా నాకు పోయాయి ఇది వాడాక. సో అందుకని చెప్పి నేను ఎప్పుడు కూడా ఇది ప్రిఫర్ చేస్తాను అనమాట. సో దీంతో ముందు ఫేస్ వాష్ అయితే చేసుకోవచ్చు. సో లాస్ట్కి వచ్చేసింది అనమాట. ఇంకో ప్యాక్ అయితే తెచ్చుకోవాలి. సో దీంతో ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని తర్వాత మేకప్ అన్నది స్టార్ట్ చేసేస్తుంది. దీన్ని మేకప్ అని కూడా అనకూడదు, ఏదో నాకు అలా వచ్చేస్తుంది. సో జెంటిల్గా స్మూత్గా ఇలా మసాజ్ చేసుకొని ఈ కళ్ళ కింద, ఈ పైన ఇది సో చాలా స్మూత్గా ఇలా జెంటిల్గా మసాజ్కి వచ్చి సేప్ చేసుకొని ఒక 5 minutes మీరు వాష్ చేసుకుంటే ఫేస్ అన్నది చాలా బాగుంటుంది అన్నమాట. నెక్ కింద. సో ఇప్పుడైతే ఇది వాష్ చేసుకొని వచ్చేయచ్చు. సో ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఫేస్ శుభ్రంగా టవల్తో తుడిచేసుకొని, సో ముందుగా అయితే జడ అయితే వేసేసుకుంటానండి. నేను ఎప్పుడు కూడా జడతోనే స్టార్ట్ చేస్తాను అనమాట రెడీ అవ్వడం. చక్కగా జడ వేసేసుకుంటే ఇంకా మనకు ఫ్రీగా అయితే ఉంటుంది. మళ్ళీ రెడీ అయ్యాక జడ వేసుకోవాలంటే విసుగ్గా ఉంటుంది. అందుకని చెప్పి నేను ముందైతే జడ వేసుకుంటున్నాను. ఇదైతే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశాను. నేను ఎక్కువ యూజ్ చేసే హెయిర్ స్టైల్ అయితే ఇదేనండి. ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇది. సో ఇదిగోండి జడవైతే వేసేసుకున్నాను కదా. సో ఇప్పుడైతే ఇంక స్టార్ట్ చేసేద్దాం. నేను క్రీమ్ కొద్దిగా తీసుకుంటా, జస్ట్ మళ్ళీ హెవీగా ఉన్నా కానీ బాగోదు. సో ఇదంతా మనం ఫేస్ అంతా డాట్స్ కింద పెట్టేసుకొని, సో ఇదైతే నాకు బాగుంది. నేను ఇంతకు ముందు అయితే వాడేదాన్ని కాదు ఇలాంటి క్రీమ్స్, బట్ ఇది యూజ్ చేసాక నాకు చాలా బాగా పనిచేసింది. స్కిన్కి డ్యామేజ్ ఏం లేదు. సో గ్లోయింగ్ కూడా చాలా బాగుంది. అందుకే ఇంకా ఇదే కంటిన్యూ చేసేస్తాను. ఇంతకు ముందు అయితే అలాంటి క్రీమ్స్ కూడా నేను యూజ్ చేసేదాన్ని కాదు. సో పౌడర్ జస్ట్ కొద్దిగా క్రీమ్ అండ్ కొద్దిగా పౌడర్ అంతే. నేను ఎలాగో వాడేస్తాను అన్నమాట. సో ఇంతే, ఇదైతే చాలా బాగుంటుంది. సో స్కిన్ ఎంత డిఫరెంట్ వచ్చిందో. సో అంతే, ఇంకా ఈ రెండే అనమాట. ఇంకా ఫౌండేషన్స్ ఇటువంటి ఏమీ కూడా నేనైతే ఎప్పుడూ యూజ్ చేయలేదు. అవసరం లేదు కూడా, ఇంకా ఇలా సరిపోద్ది సింపుల్ మేకప్ అంటే.
సో కాటుక వేలుతోనే పెట్టేసుకుంటాను అనమాట. సో ఐలైనర్ అయితే నాకు చాలా ఇష్టం, బట్ ఐలైనర్ అయితే నాకు యూజ్ చేయడం అయితే రాదనమాట. సో మా సిస్టర్ వచ్చినప్పుడు, మా సిస్టర్ ఉంటే తన చేత అయితే పెట్టించుకుంటాను ఐలైనర్. నాకు నేనుగా పెట్టుకోవడం అయితే రాదు. ఇంక నేను ఇంకేం చూపిస్తాను. సో ఐబ్రో పెన్సిల్ జస్ట్ లైట్గా అయితే ఐబ్రో పెన్సిల్ అయితే అప్లై చేస్తాను ఐబ్రోస్కి. తిలకం, సో తిలకం పెట్టేసుకోండి. సో తిలకం అయిపోయింది కదా, ఇప్పుడైతే లిప్ బామ్. సో ఈ లిప్ బామ్ అయితే మా జానయ్యే వాడేస్తుంది మొత్తం చాలా వరకు. సో దానికి దొరికిందంటే చాలు, మొత్తం వేళ్ళతో సహా లోపలికి పెట్టేసి మొత్తం తీసి పడేసింది లిప్ బామ్. సో లిప్ బామ్ అయితే యూస్ చేస్తాను. లిప్ బామ్ వాడాలి, ఎందుకంటే పెదాలు కొంతమందికి పగిలిపోయినట్టు బ్లాక్గా ఉన్నట్టు ఉంటుంది కదా. సో ఈ లిప్ బామ్ అయితే రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి అన్నమాట. లిప్ బామ్కి లిప్స్కి లిప్ బామ్ అన్నది ప్రొటెక్షన్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ పెట్టేసుకోవచ్చు. థింక్ బ్యాంగిల్స్ వేస్తాం కదా. సో ఫ్లవర్స్, సో ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఎలా ఉన్నదైతే కామెంట్ చేయండి. సో సింపుల్గా ఇలా ఈజీగా అయితే ఇలా మేకప్ అయితే అయిపోతాను అనమాట. నేను ఫంక్షన్కి వెళ్ళాలన్నా, పార్టీస్కి వెళ్ళాలన్నా, అవుటింగ్కి అయినా కానీ నా మేకప్ అయితే ఇదేనమాట. సో ఇందులో అయితే ఇంకే మార్పులు ఉండవు, పెద్ద పెద్ద ఏం కాదు, సింపుల్ అండ్ స్వీట్గా అయితే ఉంటుంది. సో ఎలా ఉన్నది అన్నది అయితే కామెంట్ చేసేయండి మరి. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి నాకు. సో మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.